వల్ల కలిగేది ఏంటి, దానివల్ల నేనేం చేస్తాను? లాస్ట్కి ఆయన చెప్పిందంటే ఏమి లేదయా, నువ్వు పరలోకం పోతావు అన్నాడు. ఓకే, పరలోకం పోయి నేనేం చేస్తాను అని అంటే, నువ్వు ఇట్ట క్వశ్చన్లు అడిగితే ఎట్ట నన్ను, నువ్వు రావాకు రేపటి నుంచి అన్నాడు. నువ్వు రావద్దు ఇంకా, ఎందుకంటే నువ్వు పరలోకం పోయి ఏం చేస్తావు అంటున్నావు, ఏం చేయం, ఇట్లనే చర్చ్ సర్వీస్ నడుస్తూ ఉంటుంది అని చెప్పినాడు. ఒకరి తర్వాత ఒకరు చర్చ్ సర్వీస్ నడుస్తూ ఉంటుంది. What a shame! Is this the Christianity that we are teaching people? ఇదేనా మనం నేర్పించేటటువంటి క్రైస్తవం, సంఘము నేర్పిస్తున్నటువంటి క్రైస్తవం? Is this all? No, it's going to be much bigger. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చునుగాక. నేను పోవడం కాదు, అది రావాలి.